కూటమి నేతల తప్పులపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే పాలకపక్ష నేతల తప్పులను ప్రశ్నించిన వారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలోని అధికరణల ప్రకారమే పోలీసుల్లో కొందరు నడుచుకుంటున్నారు. పచ్చపార్టీ నేతలను కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నారు పచ్చ పోలీసులు. ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో సాక్షాత్తు స్పీకర్ అయ్యన్న పాత్రుడే హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపైనే అడ్డగోలుగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆటవిక రాజ్యానికే కాకీలు కొమ్ము కాయటం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదంటున్నారు మేధావులు. నర్సీపట్నంలోని పెద్ద చెరువును కబ్జా చేసి అందులో సృష్టి క్షేత్రం వద్ద అక్రమ నిర్మాణాలకు స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ అయ్యన్న పాత్రుడి అనుచరులు సిద్ధమయ్యారు. అయితే అందులో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ అయ్యన్న పాత్రుడి అనుచరులు సృష్టి క్షేత్రంలో నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ నేతలతో కలిసి పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న టీడీపీ గూండాలు ఒక్కసారిగా గణేష్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దాడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యన్న పాత్రుడి అనుచరుల అక్రమాలపై ఫిర్యాదులు వస్తే స్పందించని పోలీసులు వారి అక్రమాలపై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై ఆశ్చర్యకరంగా కేసులు నమోదు చేశారు. అసలు చెరువులో అక్రమ నిర్మాణాలు చేయడమే ఒక తప్పు. అక్కడ నిర్మాణాలు చేయరాదని హైకోర్టు ఆదేశించినా దాన్ని పట్టించుకోవడానికి వెళ్లిన ప్రతిపక్ష నేతపై హింసాయుత దాడికి పాల్పడ్డం అన్నింటినీ మించిన ఘోరమైన నేరం. వీటిలో ఏ ఒక్కదానిలోనూ పోలీసులు అయ్యన్న పాత్రుడి అనుచరులపై కేసులు నమోదు చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం పాలక పక్షానికి కొమ్ము కాయడానికే తాము డ్యూటీలు చేస్తున్నామన్నట్లు నర్సీపట్నం పోలీసులు వ్యవహరించడం రాజ్యాంగ ద్రోహమే అవుతుందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. తమపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు తాము చేయాల్సిన డ్యూటీని సక్రమం చేయనందుకు వారిపై న్యాయస్థానంలోనే పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గణేష్ హెచ్చరించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోన్న పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామన్నారు. చట్టాలను రక్షించాల్సిన పోలీసులు తప్పు చేసేవారికి రక్షణ కల్పిస్తూ తప్పుల్ని ప్రశ్నించే వారిని కేసులతో వేధించడం క్షమించరాని నేరమే అంటున్నారు ప్రజాస్వామికవాదులు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిందేనని వారంటున్నారు. ఇంత జరుగుతోంటే నీతి సూత్రాలు వల్లించే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నోరు మెదపడం లేదు.